తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం కానూరు అగ్రహారం గ్రామంలోని పౌల్ట్రీ ఫారాలలో బర్డ్ ఫ్లూ వ్యాధి నిర్ధారణ కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. నిడదవోలు, కొవ్వూరు, పెరవలి పరిసర మండలాల్లో సుమారు 62,000 కోళ్లు చనిపోయినట్లు తేలింది. దీంతో వ్యాధి నిర్ధారణైన ఫారాల వద్ద కిలోమీటరు పరిధిలో రెడ్ జోన్ ఏర్పాటు చేశారు. గ్రామంలో పారిశుద్ధ్య కార్యక్రమాలను ముమ్మరం చేశారు. కానూరు అగ్రహారం గ్రామానికి చుట్టుపక్కల 10 కిలోమీటర్ల పరిధిలో చికెన్, గుడ్ల అమ్మకాలను నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. కానూరు అగ్రహారం గ్రామంలో బ్లడ్ ఫ్లూ రావడం వల్ల పై అధికారుల ఆదేశాల మేరకు శానిటేషన్ చేయించడం, సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని ఊరంతా స్ప్రే చేయించడం, టామ్ ద్వారా జనానికి జాగ్రత్త చేయడం జరిగింది. పూలపారాల దగ్గర కూడా రెడ్ జోన్ విధించడం జరిగింది. పెరవలి మండలం కానూరులో వచ్చినటువంటి ఇక బర్డ్ ఫ్లూ సందర్భంగా ఇవన్నీ చూడడానికి వచ్చాము. గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు డిపార్ట్మెంట్ వైపు నుండి వెటనరీ డిపార్ట్మెంట్ వాళ్ళంతా కూడా వాళ్ళ డిపార్ట్మెంట్ పరంగా వాళ్ళు చేస్తున్నారు. సో మా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ పరంగా పరిసర ప్రాంతాల్లో ఈ బర్డ్ ఫ్లూ ఎక్కడైతే స్ప్రెడ్ అయ్యిందో ఆ పరిసర ప్రాంతాల్లో మేమంతా కూడా స్ప్రేయింగ్ చేయడము, అలాగే చుట్టూ కూడా వాళ్ళు తీసేసినటువంటి ఆ బర్డ్స్ని సరైన విధంగా క్రిమేషన్ చేస్తున్నారా లేదా అనేది అబ్జర్వ్ చేయడము, వాళ్ళకి అవసరమైన డైరెక్షన్ అంతా కూడా ఇవ్వడం జరుగుతుంది. అవి ఎక్కడ కూడా బయట పడేయకుండా వాటర్ బాడీస్లో కానీ రోడ్ సైడ్ కానీ ఎక్కడ కూడా పడేయకుండా ఓనర్స్ అందరికీ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. అది స్ట్రిక్ట్గా కూడా అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. అలాగే వెళ్లే దారి ఇదంతా కూడా రెడ్ జోన్గా ప్రకటించి ఇటు రాకపోకల్ని తగ్గించాలని కోరడం జరిగింది. అలాగే ఈ లోకల్ ఎక్కడ కూడా చికెన్ అమ్మకాలు, ఎగ్స్ కూడా ఏమీ లేకుండా అవన్నీ కూడా బ్యాన్ చేయడం జరిగింది. 10 కిలోమీటర్ల లోపు ఎక్కడ కూడా చికెన్ అమ్మకాలు లేకుండా కొద్ది రోజులు నిషేధించడం జరిగింది. అలాగే గ్రామం అంతా కూడా శానిటేషన్ చేయడం జరుగుతుంది. అలాగే ఇందులో ఈ ఫార్మ్స్లో ఎవరైతే పనిచేసి మళ్ళీ వాళ్ళ ఇళ్ళకి వెళ్తారో వాళ్ళకి కూడా ఇళ్ళ దగ్గర కూడా వాళ్ళకి శానిటేషన్ చేయడమే కదా, వాళ్ళందరికీ కూడా మెడికల్ టెస్టులు కూడా హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వాళ్ళందరినీ కూడా టెస్టులు చేసి ఎవరికైనా అనుమానాస్పదమైన లక్షణాలు ఏమైనా ఉంటే అవి కూడా నిర్ధారించుకోవడం జరుగుతుంది. ప్రజలందరికీ ఇచ్చే విజ్ఞప్తి ఏంటంటే, మరి మన ప్రాంతంలో ఉన్నటువంటి ఈ వ్యాధిని బట్టి మీరు కొద్ది రోజులు చికెన్ తినడము అలాగే ఎగ్స్ వాడకము తగ్గిస్తే మళ్ళా నార్మల్సీకి వచ్చినప్పుడు మళ్ళీ మన దాన్ని కంటిన్యూ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి కొన్ని ఇలాంటి ఆజ్ఞలన్నీ కూడా పాటించాలి. మీకు ఎక్కడైనా ఏ విధమైనటువంటి ఇలా డెడ్ బర్డ్స్ అలాంటివి ఏమైనా ఉంటే వెంటనే పంచాయతీకి ఇన్ఫార్మ్ చేయమని కూడా కోరుతున్నాము.